నిరుపేదలకు వైద్య పరీక్షల భారాన్ని తగ్గించేందుకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్లను నేడు జబ్బు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే అస్తవ్యస్తంగా మారింది. పెండింగ్ జీతాలు చెల్లించలేక మెయింటెనెన్స్ లేకపోవడంతో వాటి పనితీరు తీసికట్టుగా మారింది. ఒకప్పుడు వైద్య సేవలతో మన్ననలు పొంది నేడు సమస్యల వలయంలో చిక్కుకున్న తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్లపై ప్రత్యేక కథనం. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా నాడు కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. ఏదైనా జబ్బు చేసి ఆసుపత్రికి వెళితే చికిత్స కంటే వైద్య పరీక్షలకే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి. మూత్ర పరీక్ష నుంచి రక్త పరీక్ష వరకు ఏవేవో టెస్టులు రాస్తారు డాక్టర్లు. ఆ టెస్టుల కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలపై ఈ టెస్టుల ఖర్చులు మోయలేని భారంగా మారుతున్నాయి. అయితే వారికి ఆ కష్టాన్ని తప్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. మొత్తం 36 సెంటర్లను నెలకొల్పింది. ఇందులో 1 కాదు 2 కాదు ఏకంగా 136 వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చి వైద్య సేవలోనే దేశానికి ఆదర్శంగా నిలిపింది. కోట్ల రూపాయలు విలువ చేసే అత్యాధునిక పరికరాలు, సకల సౌకర్యాలతో విదేశాల నుంచి యంత్రాలను తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించింది. జాతీయ వైద్య ఆరోగ్య మిషన్ పథకంలో భాగంగా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ల సేవలు 2018 జనవరి 10న ప్రారంభమయ్యాయి. ఒక్కో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు కోసం 2 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తొలుత హైదరాబాద్కే పరిమితమైన ఈ సేవలను ఆ తరువాత అన్ని జిల్లాలకు విస్తరించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నోస్టిక్స్ హబ్బులు ఉన్నాయి. వీటిలో రక్త, మూత్ర పరీక్షలకు సంబంధించిన 134 రకాల టెస్టులు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. కొత్తగా ఏర్పాటైన చోట మాత్రం 57 రకాల పరీక్షలే చేస్తున్నారు. ఫుల్లీ ఆటోమేటిక్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్, ఫుల్లీ ఆటోమేటిక్ ఇమ్యునో ఎస్సే అనలైజర్, 5 పార్ట్స్ సెల్ కౌంటర్, ఎలిసా రీడర్ అండ్ వాషర్, ఫుల్లీ ఆటోమేటిక్ యూరిన్ అనలైజర్ వంటి అత్యాధునిక సాంకేతికతతో కూడిన రోగ నిర్ధారణ పరీక్షా యంత్రాలున్నాయి. వీటితో పాటుగా ఈసీజీ, 2D ఈకో, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే, డయాబెటిక్ ప్రొఫైల్ హార్మోన్స్, లివర్ ఫంక్షనల్ టెస్ట్, రీనల్ ఫంక్షనల్ టెస్ట్, లిపిడ్, సిబిపి, మైక్రోబయాలజీ వంటి ఇమేజింగ్ పరీక్షా యంత్రాలు డయాగ్నోస్టిక్స్ కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో డయాగ్నోస్టిక్స్ హబ్ లో జిల్లా విస్తీర్ణం, దవాఖానాల సంఖ్యను బట్టి 10 నుంచి 14 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 3 కన్సల్టెంట్లు, బయోకెమిస్ట్రీ, పాథాలజిస్ట్, మైక్రోబయాలజిస్ట్, 1 ల్యాబ్ మేనేజర్, 6 నుంచి 10 మంది టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వీర్యం చేసేలా కుట్రలు చేస్తోంది. పేదోడికి పైసా భారం పడకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటే కన్ను కుట్టినట్లు ప్రవర్తిస్తోంది. డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వహణను గాలికి వదిలేసింది. అందులో పనిచేస్తున్న సిబ్బందిని పట్టించుకోవడం మానేసింది. దీంతో దాదాపు 6 నెలలుగా ఉద్యోగులు జీతాలు లేక అల్లాడుతున్నారు. కొంతమంది ఉద్యోగాలు వదిలేస్తున్నారు. వీరి బాటలోనే వైద్యులు ఉన్నారు. ప్రస్తుతం డయాగ్నోస్టిక్ సెంటర్లపై మానిటరింగ్ లేకపోవడంతో వాటి పరీక్షల్లో క్వాలిటీ కంట్రోల్ కూడా సరిగ్గా లేదని, రోగుల రిపోర్టులు సరిగ్గా రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిషన్లు పాడైతే సకాలంలో మరమ్మతులు చేయించడం లేదని తెలుస్తోంది. ఈ డయాగ్నోస్టిక్స్ హబ్లలో ల్యాబ్ టెక్నీషియన్లు, ల్యాబ్ అటెండర్, రేడియోగ్రాఫర్ తో పాటు ల్యాబ్ మేనేజర్ ఉంటారు. వీరితో పాటు డాక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, శానిటేషన్ సిబ్బంది కూడా ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి డిప్యూటేషన్ పై పంపించారు. ఈ హబ్ల సేవలు పెరగడంతో మరికొంతమందిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు. వీరితో పాటు 104 వైద్య సేవల విభాగం నుంచి మరికొంతమందిని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం డయాగ్నోస్టిక్ సెంటర్ల సేవల కోసం తీసుకుంది. డయాగ్నోస్టిక్ సెంటర్లలో పనిచేసే ఉద్యోగుల జీతాలను చెల్లించే బాధ్యతను అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కిందకు వచ్చారు. ఆ ఏజెన్సీలే వీరందరికీ జీతాలు ఇస్తున్నాయి. అయితే గత 5-6 నెలలుగా సదరు ఏజెన్సీలు వీరికి వేతనాలు ఇవ్వడం ఆపేశాయి. దాంతో డయాగ్నోస్టిక్స్ హబ్లలో పనిచేస్తున్న వారిలో కొందరు ఉద్యోగాలు మానేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు జీతాలు రాలేదని, ఇలాగైతే కుటుంబం గడవడం కూడా కష్టమని ఉద్యోగులు వాపోతున్నారు.
రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం 5-6 నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరమంటూ సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది నిరుపేద సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడడం ప్రజాపాలన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమంటూ ఎద్దేవా చేశారు. సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందంటూ మండిపడ్డారు. ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డయాగ్నోస్టిక్స్ కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులకు సిబ్బందికి 6 నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై మండిపడుతున్నారు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందేవని, డయాగ్నోస్టిక్ సెంటర్ల ద్వారా ఉచిత పరీక్షలు జరిగేవంటూ గుర్తు చేసుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రావడంతోనే మాయరోగం వచ్చినట్లు ఆసుపత్రుల్లో కనీసం మందుగోళీలు కూడా దొరకడం లేదంటూ మండిపడుతున్నారు.